హలో రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్స్, రియల్ ఎస్టేట్లో ప్లాట్లు అమ్మాలనుకుంటున్నారా? అయితే మీరు బోల్తా పడ్డట్టే. మీరు అమ్మాల్సింది ప్లాట్ కాదండి, కస్టమర్ కళని. ఆ కళను ఎలా అమ్మాలో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అందరికీ నమస్తే, నా పేరు రాజేశ్వరి, జేఎస్ఆర్ గ్రూప్స్ అండ్ సిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఇన్ సేల్స్, రెరా సర్టిఫైడ్ ప్రొఫెషనల్ ప్రాపర్టీ అడ్వైజర్. సో రియల్ ఎస్టేట్లోకి వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది చేసేది ఏంటంటే ప్లాట్లు అమ్మటం కోసం ప్రయత్నం చేస్తారండి. కానీ కస్టమర్ కళని అమ్మితే గనక ప్లాట్ అమ్మడం చాలా ఈజీ అవుతుంది. అది ఎలాగో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని నేను చెప్తున్నానండి. మీకు 30 years ఎక్స్పీరియన్స్ ఉంది వ్యవసాయంలో. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు గింజలు ఇలా చల్లేస్తే మొలకెత్తుతాయా? మీకు పంట చేతికి వస్తుందా అండి? కాదు కదా. దానికి సాలు తీసి ఒక ప్రాసెస్ ప్రకారం చేస్తేనే, భూమిని చదును చేసి దాన్ని సాలు తీసి దాంట్లో విత్తనాలు వేస్తేనే మొలకెత్తుతాయి. అలాగే మనం ప్లాట్ అమ్మాలనుకొని మన కాడ ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే సరిపోదండి. కస్టమర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక ఈ రోజు తన ఇన్వెస్ట్మెంట్ 5 to 10 years లో తన డ్రీమ్ ఎలా ఫుల్ఫిల్ అవబోతుంది అనేది చూపించగలిగితే, తన కళను అమ్మగలిగితే, ఈ రోజు ఈ ప్లాట్ కొనుక్కోవటం ద్వారా తన పిల్లల మ్యారేజెస్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, నెక్స్ట్ తన రిటైర్మెంట్ స్టేజ్లో ఈ ప్లాట్ వాళ్ళకి ఎలా ఉపయోగపడబోతుంది, ఎన్ని రెట్లు ఈ భూమి పెరుగుతుంది అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మీరు కళను అమ్మటం ఈజీ అండి. కళ అమ్మితే ప్లాట్ ఈజీగా అమ్ముడుపోతుంది. సో ప్లాట్ అమ్మాలనుకుంటే నెలకు 1 or 2 అమ్మొచ్చు, కానీ కస్టమర్ యొక్క కళను అమ్మాలనుకుంటే 100 ప్లాట్లు అమ్మొచ్చు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే గనక టీమ్ రాజేశ్వరితో అసోసియేట్ అవ్వండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా రియల్ ఎస్టేట్కి సంబంధించిన మరెంతో నాలెడ్జ్ తెలుసుకొని రియల్ ఎస్టేట్లో మాస్టరీ అవ్వాలనుకుంటే కనుక కింద కనిపించే కాంటాక్ట్ నెంబర్కి వెంటనే కాల్ చేసి మీ నెంబర్ని రిజిస్టర్ చేసుకొని మా లైవ్ క్లాస్కి అటెండ్ అవ్వండి. ఇంకా మరెంతో నాలెడ్జ్ తీసుకొని రియల్ ఎస్టేట్లో కింగ్గా ఏలేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.